హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది పచ్చి పులుసు రాగి సంగటి. గ్యాస్ చిన్న మంట మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి. చిన్న మంట మీద ఇలా తాయితీగా కాల్చుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వంకాయ ఇలా బాగా కాల్చుకోవాలి. దీన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని వంకాయ, టమాటో, పచ్చిమిర్చి ఇలా కాల్చుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఇవన్నీ ఒలుచుకోవాలి. నీట్గా ఒలుచుకుని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న వంకాయ కట్ చేసి, కాల్చి తొక్క ఒలుచుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఇందాక కాల్చి ఉన్నాయి ఒలుచుకుని వెల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు ఇవన్నిటిని ఇలా బాగా మెరుపుకోవాలి. ఇలా బాగా ఉప్పుకోవాలి. ఉప్పు, ఇవన్నీ ఇలా బాగా కలుపుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టం ఎన్ని కలిపితే అని వేసుకోండి, కానీ చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తే. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం, కొంచెం చట్నీ టైప్లో కావాలనుకుంటే ఇలా చేసుకోండి. లేదు బాగా పలచగా ఉండాలనుకుంటే ఇంకొంచెం చింతపండు రసం వేస్తాం. నాకు ఈ రసం పట్టేస్తుంది. కొద్దిగా కరివేపాకు. అంతే అండి, మనకు రాగి సంకట్లోకి కావాల్సిన పచ్చి పులుసు రెడీ. దీని కాంబినేషన్ రాగి సంగటి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక గిన్నె పెట్టుకుని ఇలా ఏ కప్పుతో అయితే మీరు రైస్ వేసుకోవాలనుకుంటున్నారు దాంతో వంతుకి 2 వంతులు, అంటే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా ఎసరు బాగా మరిగాక మనం తీసుకున్న కప్పు రైస్ వేసుకొని చిన్న మంట మీద పెట్టి మూత పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్,
ఇంకొంచెం ఉడకాలి. రైస్ ఇప్పుడు ఇలా ఉడికాక కొంచెం చెమ్ముండగా ఇలా 1 కప్పు రాగి పిండి, కలపకూడదు, ఇలా మూత పెట్టి ఉంచేయండి 1-2 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి కలపాలి. ఇలా కలుపుకొని ఇంకొక నిమిషం మూత పెట్టి చెట్టుకోవాలి. ఇప్పుడు రాగి ముద్ద రెడీ. ఈ గిన్నెకి కొంచెం నెయ్యి వేసుకుని రాగి సంకట ముద్ద. మనం అసలు చెయ్యి అన్నది చేసుకోక్కర్లా, ఇంతే. ఇంకో ముద్ద కూడా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి పచ్చి పులుసు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టం. దీన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ కూడా. మీకు ఇంకా ఇది కావాలంటే రైస్లో కూడా బాగుంటుంది పచ్చి పులుసు.